నవంబర్ 12వ తారీఖు లోపు బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఓవరాల్గా మనం ఈ రెండు జాతకాలను పక్కబెట్టి చూస్తే పై చేయి మాత్రం రేవంత్ రెడ్డి ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పచ్చు. చెప్పే కదా ఆయన హీ ఈజ్ బోర్న్ పొలిటీషియన్. రేపు ఎలక్షన్ అయిన తర్వాత నిజమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు. వైఎస్ జగన్ గారిది, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిది పొటాపొటిగా జాతకం. పవన్ కళ్యాణ్ గారిది కూడా కొంచెం అటు ఇటుగా ఆయన కూడా అంతే బలం ఉంది. బట్ ఈ రెండు కలిసినప్పుడు చాలా అద్భుతమైన యోగకారకాలు ఏర్పడినాయి. అంటే ఈ రెండు జాతకాలు కలిసి పోటీ చేస్తుంటే గెలుపు వీళ్ళకి తథ్యం అని చెప్పారు. 30 అక్టోబర్ 2023 తరువాత రాహువు మీద రాహువు, రవి బుధులతో గురువు యొక్క కలయిక ఏర్పడుతుంది. ఈ రాశి చక్రంలో మనకి రాహువు మీద రాహువు రావడం అనేది ఎనిమీస్ని నల్లిఫై చేయటం. అంటే ఎటువంటి శత్రువైనా సరే పలాయని చిత్తగించవలసిందే. నెక్స్ట్ రవి బుధుల మీద గురువు యొక్క కలయిక. దీనివలన ఆయనకి నవంబర్ 12వ తారీఖు లోపు బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. బెయిల్ ఆర్ ఆయన ఉన్న కేసుల నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి జాతకం 8/11/1969. ఆయన జన్మ జాతకంలో కొన్ని వీక్స్ ఉన్నాయి. ఎలాగంటే రవి, శని ఈ రెండు కూడా కొంచెం నీచ స్థితిలో ఉండి వీక్గా ఉన్నాయి. అంటే ఈ జాతకానికి ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం న్యూమరాలజీ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఈయన 8 and 8 కోడ్లో పుట్టాడు. అంటే ఈయన జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 8. అంటే ఇటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడితే అంత యోగకారకంగా ఉంటుంది. ఇప్పుడు మనం కేసీఆర్ గారి జాతకం దగ్గరికి వద్దాం. ఈయన 17/2/1954 చింతల మడక దగ్గర పుట్టారు. ప్రతిదీ కూడా అన్ని కూడా ఈయనకి అసలు ఎక్కడ కూడా నీచం పడ్డడం అనేది ఏమి లేదు. చాలా జన్మ జాతకం చాలా బాగుంది. బట్ ఇప్పుడు గోచార ఫలితాలకు వచ్చేప్పటికి రాజకీయానికి సంబంధించిన విశ్లేషణ చూడడానికి కావాల్సిన పట్టు ఈ జాతకానికి లేదు. ఓవరాల్ గా ప్రజెంట్ స్థితిగతులు జాతక విశ్లేషణ ప్రకారం చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది ఆయనది. ఓకే, ఓన్లీ జస్ట్ ఆయన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలు. అద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి జాతకంలో కూడా. బట్ గోచారం యొక్క ప్రభావాన్ని బట్టి మనం రెండు జాతకాలు ఒక్కసారి మనం విశ్లేషిద్దాం. ఇప్పుడు ఈ రెండు జాతకాల్లో మనకి న్యూమరాలజీ ప్రకారం రెండు సింహాలే. రెండు సింహాల మధ్య పోటీ జరుగుతుంది. బలమైన సింహాలే. ఓకే, ఎటువంటి డౌట్ లేదు. ఆస్ట్రాలజీ ప్రకారం వచ్చేటప్పటికి మరి ఈ సింహానికి బలం ఎక్కువ ఉందా, ఈ సింహానికి బలం ఎక్కువ ఉందా అని చూసేటప్పటికి ఈ సింహానికి 60 పాయింట్లు వస్తున్నాయి, ఈ సింహానికి 40 పాయింట్లు వస్తున్నాయి. ఓన్లీ ఒక 10% వేరియేషన్ మాత్రమే జాతక విశ్లేషణలో కనపడుతుంది. అంటే ఓవరాల్ గా మనం ఈ రెండు జాతకాలను పక్కబెట్టి చూస్తే, అంటే రాజకీయంగా మనం మాట్లాడద్దు, రాజకీయ విశ్లేషణలో పోవద్దు, చాలా హోరాహోరీ పోటాపోటీ ఉంటుందని చెప్పొచ్చు. కానీ పై చేయి మాత్రం ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఇవాళ ఉన్న గ్రహస్థితి ప్రకారం ఓకే, రేపు ఏప్రిల్ ఎండింగ్ వరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉన్న గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేయడం అనేది ఆ కూటమి తథ్యంగా గెలుస్తుంది. నల్లేరు మీద నడక. అదే జాతకాలని ఓవర్ ల్యాప్ చేసి చూడడం జరిగింది. అద్భుతమైన యోగకారకాలు ఉన్నాయి దీంట్లో, నో డౌట్ ఎట్ ఆల్. చెప్పే కదా ఆయన హీ ఈజ్ బోర్న్ పొలిటీషియన్. రేపు ఎలక్షన్ అయిన తర్వాత నిజమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు. ఇదేదో నాకు పవన్ కళ్యాణ్ అసలు నా పవన్ కళ్యాణ్ అభిమానమే కాదు, ఒకటే చెప్తున్నా. ఓకే, నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మీ పత్రికాముఖంగా చెప్తున్నాను. ఓకేనా, నేను పవన్ కళ్యాణ్ అభిమాని కానే కాదు. ఎవరన్నా సరే తన సంపాదన తీసుకొచ్చి పార్టీకి ఎవడైనా ఖర్చు పెడతాడా? ఏ బుద్ధి ఉన్నాడన్నా, నాకు అర్థం కాక మాట్లాడుతున్నా.
ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా తన సంపాదన తెచ్చి పార్టీ ఖర్చు పెడతాడండి, లేకపోతే దాన్ని తీసుకొచ్చి రైతులకి వాళ్ళకి చెప్పులు ఇస్తాడా? మళ్ళీ దీనికి ఎవడో కామెంట్ పెడతాడు, దాంట్లో ఐ డోంట్ కేర్. ఓకే, అంటే నేను ఒక మనిషిగా చూసి, ఒక రాజకీయ నాయకుడిగా చూసి, తన యొక్క జాతకాన్ని చూసి మాట్లాడుతున్నా. వాళ్ళే పొలిటీషియన్ అంటారు. ఇప్పుడు చేసే రాజకీయాలు కాదండి పొలిటీషియన్ అంటే. ఓకే, బట్ ఇప్పుడు చేసే రాజకీయాల యొక్క బలం కూడా ఆయనకి శని రాహుల్ యొక్క బలం కూడా అద్భుతంగా ఉంది. కాబట్టే ఆయన హీ విల్ బి ద కింగ్ మేకర్, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ మనం ఆయన గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి వైఎస్ జగన్ గారికి యొక్క జన్మజాతకానికి ఇప్పుడు గోచారంలో ఎటువంటి బలం ఏర్పడింది అనేది చూస్తే మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఒక్కడే సింగిల్గా కూడా చేసే సత్తా ఈ జాతకానికి ప్రజెంట్ గోచార ఫలంలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చంద్రబాబు నాయుడు గారి జాతకానికి వద్దాం. ఆయనకి శత్రు విజయం అనేది చెప్పొచ్చు అనమాట. ఆయన ముందు శత్రువు నిలబడటం అనేది కష్టం. రెండోది, ఈయనకి కూడా అంటే ప్రస్తుత రాజకీయ విశ్లేషణలో కావాల్సిన బలాలు బాగా ఉన్నాయి. ఓకే, అంటే ఈ రెండుకి కూడా చాలా ఇద్దరు సరిసమానంగా ఉన్నాయి. మనం నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఈయన పుట్టుకతోనే రాజకీయ నాయకుడు. రాజకీయంగా ఈయనకి కూడా ఇప్పుడు చాలా గట్టి పొజిషన్ ఉంది. మరి వీళ్ళిద్దరు పొత్తులు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రెండు జాతకాలని మనం మెర్జ్ చేసి చూస్తే వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క జాతకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వైఎస్ జగన్ గారిది, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిది పొటాపొటిగా ఉంది జాతకం. పవన్ కళ్యాణ్ గారిది కూడా కొంచెం అటు ఇటుగా ఆయన కూడా అంతే బలం ఉంది. బట్ ఈ రెండు కలిసినప్పుడు చాలా అద్భుతమైన యోగకారకాలు ఏర్పడినాయి. అంటే ఈ రెండు జాతకాలు కలిసి పోటీ చేస్తుంటే గెలుపు వీళ్ళకి తథ్యం అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఐదర్ సీఎం లెవెల్ పోస్ట్, అంటే డిప్యూటీ సీఎమా లేకపోతే సీఎం సీట్ని షేరింగ్ చేసుకుంటారా అనే రాజకీయ విశ్లేషణలో పోవట్లా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆస్ట్రాలజీ బలాన్ని బట్టి రేపు 2024 ఎలక్షన్ తర్వాత సీఎం లెవెల్లో ఆయన కూర్చోబోతున్నాడు. ఇది మాత్రం నేను ఘంటాబాదంగా చెప్పగలను. ఏది ఏమైనా కానీ ఈ ఇద్దరు యొక్క కూటమి విజయం సాధిస్తుంది.